ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు చాలా తగ్గుతూ వస్తోంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే దీనికి కారణం. 1916లో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 6 ఉండేది. అది 2021 నాటికి 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ పరిశోధనాత్మక కథనంలో తెలిపిందనమాట. దక్షిణ కొరియాలో అయితే చాలా తక్కువగా 0.75గా ఉంది. దానికోసం ఆ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఇక అమెరికాలో సంతానోత్పత్తి 1.6 ఉంటే భారత్ లో 1.98, అంటే అత్యధిక జనాభా ఉంది అని చెప్పుకుంటున్నా కానీ 1.98 మాత్రమే సంతానోత్పత్తి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, ఆ తర్వాత 2100 సంవత్సరానికి 0.04కు పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయితే మారిన వాతావరణం, పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు, లేట్ మ్యారేజెస్, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఇవన్నీ కూడా వీటికి కారణమని చెప్తున్నారు.